ప్రభుత్వ తీరుపై సొంత పార్టీ నేతలే విరుచుకుపడుతున్నారు. కాంగ్రెస్ సర్కారు తీసుకొచ్చిన హైడ్రాపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి నిరసన వ్యక్తం చేశారు. హైడ్రా నోటీసులు ఇచ్చి లావాదేవీలు నడుపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయని మీడియాతో చేసిన చిట్చాట్లో వివరించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ తాను ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడని, ఎలాంటి రెస్పాన్స్ ఇస్తలేడని చెప్పారు. ఎమ్మెల్యేకే స్పందించకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని నిలదీశారు. మ్యాన్ హట్టన్ ప్రాజెక్టుపై మరోసారి సీఎంకు ఫిర్యాదు చేస్తారని చెప్పారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రదీప్ అడిగి తెలుసుకుందాం. ప్రదీప్, అనిరుద్ రెడ్డి మరోసారి సంచలన ఆరోపణ చేశారు. హైడ్రా నోటీసులు ఇచ్చి లావాదేవీలకు పాల్పడుతున్నట్టు ఆయన ఆరోపించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, ఆయన నుంచి ఎలాంటి చెప్తా ఉన్నారు. ఒక ఇష్యూలకు సంబంధించి తాను అనేక సార్లు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని చెప్పి ఆయన మండిపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. గతంలోనూ అనిరుద్ రెడ్డి మంత్రులు పట్టించుకోవడం లేదని చెప్పి ఆరోపణ చేశారు. ప్రత్యేకంగా ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేసి అదొక సంచలనం సృష్టించారు. అయితే కొద్దిమంది మంత్రులు లావాదేవీలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా రెవెన్యూ శాఖలో 30 నుంచి 40% కమిషన్ తీసుకుని పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో అనిరుద్ రెడ్డి ఎమ్మెల్యేలతో సమావేశం సంచలనంగా మారింది. ఒక దీంతో సిఎల్పి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. అటు ఏఐసీసీ ఇన్ఛార్జ్ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి హైదరాబాద్ సంబంధించిన ఆరోపణ చేసిన నేపథ్యంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉంది. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ.